వెరీ ఇంపార్టెంట్. మహాత్మా గాంధీ విద్యాతత్వం చాలా ఇంపార్టెంట్ అండి ఈ కాన్సెప్ట్. మహాత్మా గాంధీ 1869 అక్టోబర్ 2న పోర్బందర్లో జన్మించారు. ఈయన ప్రతి మానవుడు ఆ దైవం సృష్టించిన ప్రతిరూపం అని చెప్పాడు. దైవమే సత్యం, దైవమే ప్రేమ అని చెప్పాడు. సత్యం, అహింస, ప్రేమ అనేవి ముఖ్య భూమికలు. వర్గరహిత సమాజం ఏర్పడాలని కోరాడు. ప్రతి వ్యక్తి భగవంతుణ్ణి పొందే లక్ష్యాన్ని సేవా దృక్పథం ద్వారా పొందగలడు. ఆంగ్ల సంస్కృతి విద్యావంతుల జీవితాన్ని నాశనం చేసి వారు స్వదేశంలో విదేశీయులుగా వ్యవహరించే వాతావరణం ఏర్పడుతుంది. వీరి ప్రకారం విద్య అనగా వ్యక్తిలోని శారీరక, మానసిక, ఆధ్యాత్మిక పరమైన అత్యున్నత అంశాలు వెలికి తీయడం. విద్య వ్యక్తి మూర్తిమత్వాన్ని అన్ని కోణాల నుంచి అభివృద్ధి పరచగలగాలి. తమ విద్యా ప్రణాళికలో పిల్లల శారీరక అభివృద్ధికి చెందిన క్రీడలు, క్రియలు, నిర్మాణాత్మక కార్యక్రమాలకు చోటు ఇచ్చాడు. గాంధీ బేసిక్ ఎడ్యుకేషన్లో పనికి, చేతి వృత్తులకు ప్రాధాన్యం ఇచ్చి మిగతా సబ్జెక్టులను నిర్లక్ష్యం చేశారని అంటారు. కానీ విద్యార్థుల పెరుగుదలలో సమతౌల్యాన్ని కాపాడడం కొరకు శ్రద్ధ వహించడం జరిగింది ఇతను. ఓకేనా. సో ఇతను పొలం పనులకు వీలయ్యే జూన్, జూలై, ఆగస్ట్ ఆ వర్షాకాలం లోపల సెలవులు ఇచ్చి ఎండాకాలం లోపల పాఠశాల నడపాలనే ఒక తత్వాన్ని కూడా చెప్పడం జరిగింది. సో ఈయన వర్క్ ఎడ్యుకేషన్కి బాగా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఈయన విద్యా లక్ష్యాలు చూసుకుంటే స్వయం పోషక లక్ష్యం, సాంస్కృతిక లక్ష్యం, శీల నిర్మాణం, సర్వతోముఖాభివృద్ధి, పౌరసత్వ శిక్షణ. పాఠ్య ప్రణాళిక గాంధీ ప్రకారంగా మాతృభాషలో మాత్రమే బోధన జరగాలి. సత్యం, అహింసలు ప్రాతిపదికగా నూతన సమాజ నిర్మాణమే గాంధీ ఆశయం. సామాజిక శాస్త్రాలు, సాంస్కృతిక అభివృద్ధి వంటి పరిజ్ఞానం ఉండాలి. సంగీతం, చిత్రలేఖనం వంటి అభిరుచులు రేకెత్తించే అంశాలు బాలబాలికల మానసిక ఉల్లాసానికి చాలా ముఖ్యం. సామాన్య శాస్త్రం, జంతు శాస్త్రం, శరీర శాస్త్రం, రసాయన శాస్త్రం, ఆరోగ్య శాస్త్రం ఉండాలి. బోధనా పద్ధతులు కృత్యాల ద్వారా, అనుభవాల ద్వారా విద్యాభ్యాసన జరగాలి. చేసే పనిని కేంద్రంగా చేసుకుని బోధన జరగాలి. విషయాల మధ్య సహసంబంధం ఉండాలి, కోరిలేషన్ ఉండాలి. ఉపన్యాస పద్ధతి, చర్చా పద్ధతి, ప్రశ్నించడం ఇవన్నీ కూడా బోధనా ప్రక్రియలు. ఉపాధ్యాయుడు సుశిక్షితులై ఉండాలి. ఓకేనా. విజ్ఞాన ఘనులు, చక్కని శీలం ఉన్నవాళ్ళు, దేశ అభిమానులు, నిరంతరం పాటుపడగల మానసిక దృఢత్వం ఉన్నవాళ్ళు మాత్రమే ఉపాధ్యాయులుగా ఉండాలని చెప్పాడు. ఇతని విద్యా విధానంలోని ప్రత్యేకతలు గమనించినట్లయితే ప్రాతిపదిక విద్య అంటే 10 మందితో కలిసి శ్రమించడం, అన్ని పనులు తనంతట తాను చేసుకోవడం నేర్చుకుంటాడు. స్త్రీ విద్య పట్ల చూసుకుంటే పురుషులతో పాటు స్త్రీలకు కూడా విద్యా అవకాశాలు కల్పించాలి అని చెప్పాడు. ఇతను చెప్పినటువంటి విద్యా విధానాన్ని 1937లో నయీ తాలీం విద్యా విధానం అంటారు. నయీ తాలీం. ఓకేనా. సో నయీ తాలీం విద్యా విధానానికి ఆద్యుడు ప్రతిపాదించింది మహాత్మా గాంధీ గారు.